ఈ వీడియోలో మనం పైథాన్ వేరియబుల్స్ అండ్ పైథాన్ డేటా టైప్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో, వాట్ ఆర్ ద వేరియబుల్స్? Variables are containers to store the data values. So that means వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్. ఒక కంటైనర్ లాగా అనమాట. ఒక బాక్స్ లాగా. సో అవి ఏం చేస్తాయి? ఎట్ ఏ టైమ్ ఒక వాల్యూని మాత్రమే అందులో స్టోర్ చేసుకోగలుగుతాయి. సో నేను 5ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో 5 అనేది ఈ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్‌కి పేరు ఇవ్వాలి కదా! సో ఏదైనా ఒక పేరు ఇచ్చుకోండి. మన ఇష్టం ఎక్స్. ఈ ఎక్స్ అనే పేరు వేరియబుల్ నేమ్ అనేది మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎక్స్ అనే కానీ, వై అనే కానీ, ఏ అనే కానీ, బి అనే కానీ మీ ఇష్టం. సో ఇది వేరియబుల్ క్రియేట్ చేసే విధానం. వేరియబుల్ నేమ్ ఈస్ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్ అండ్ ఈస్ ఈక్వల్ టు డేటా వాల్యూ. డేటా వాల్యూ కెన్ బి ఎనీథింగ్. ఓకే. స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ ఎనీథింగ్. సో డేటా టైప్స్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వేరియబుల్ ఇవ్వడానికి కొన్ని నేమింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. షుడెంట్ కంటైన్ వైట్ స్పేసెస్. దట్ మీన్స్ సపోజ్ నేను నేమ్ అని ఒకటి ఇచ్చుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్. ఎన్ఏకి, ఎంఈకి మధ్య ఎలాంటి స్పేస్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి నేమ్. ఓకే. నేమ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ లైక్ దట్. ఓకే. అండ్ షుడెంట్ కంటైన్ వైట్ స్పేసెస్. ఓకే. స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి మన కీబోర్డ్‌లోనే. ఏంటి ఆ స్పెషల్ క్యారెక్టర్స్? ప్లస్, మైనస్, మాడ్యులస్, డివిజన్, ఓకే. హాష్, ఎట్ ద రేట్. ఓకే. మనకి నంబర్స్‌లో చూస్తే చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంటూ, బ్రాకెట్స్ ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మీ నేమింగ్‌లో వేరియబుల్ నేమ్‌లో ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓకే. ఎక్సెప్ట్ డాలర్ సింబల్ అండ్ అండర్‌స్కోర్. అండర్‌స్కోర్ అండ్ డాలర్ సింబల్‌కి మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అవి మీ నేమింగ్ వేరియబుల్ నేమ్స్‌లో యాడ్ అవ్వచ్చు. ఓకే. ఎక్సెప్ట్ డాలర్ అండ్ అండర్‌స్కోర్ ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్‌కి ఎలో లేదు. ఓకే. అండ్ థర్డ్ పాయింట్. నేమ్ హాస్ టు బిగిన్ విత్ లెటర్ ఆర్ అండర్‌స్కోర్. మన వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఏదైనా ఒక లెటర్‌తో అయితే లెటర్‌తో అవ్వాలి. లేకపోతే అండర్‌స్కోర్‌తోనే అవ్వాలి. ఓకే. అది మనిష్టం. మనం ఎలా అయినా నేమింగ్ కన్వర్షన్ ఇచ్చుకోవచ్చు. ఓకే. అండ్ డోంట్ యూజ్ కీవర్డ్స్ యాస్ ఎ వేరియబుల్ నేమ్స్. అండ్ డోంట్ యూజ్ కీవర్డ్స్. అసలు కీవర్డ్స్ అంటే ఏంటి? ఈ వీడియోలోనే నేను చెప్పబోతున్నాను. కీవర్డ్స్ అంటే ఏంటి? అవి ఎందుకు వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు అనేది కూడా చూద్దాం. సో, మనం వాలిడ్ వేరియబుల్స్ నేమ్స్, ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ చూద్దాం. సో, ఇక్కడ చూడండి. మై నేమ్. ఓకే. మై నేమ్. ఇక్కడ లెటర్ అనేది ఎంతోనే స్టార్ట్ అయింది. లెటర్‌తోనే స్టార్ట్ అయింది. సో, ఇలా క్యాపిటల్ ఉండొచ్చు, స్మాల్ లెటర్ ఉండొచ్చు. అది మనిష్టం. ఓకే. అండ్ మై నేమ్. ఓకే. ఇది ఒకటి కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ లెటర్ ఎంతో స్టార్ట్ అయింది. ఈ లెటర్ స్మాల్ ఎంతో స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇది సేమ్ కాదు. ఇలా ఎక్స్ అని ఉండొచ్చు, ఎం అని ఉండొచ్చు, ఏ అని ఉండొచ్చు, బి అని ఉండొచ్చు. అవన్నీ వాలిడ్ వేరియబుల్ నేమ్సే. ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ అంటే ఏంటంటే, ఈ మధ్యలో స్పేస్ ఉంది చూసారా? మైకి, నేమ్‌కి మధ్యలో స్పేస్ అది నాట్ వాలిడ్. ఓకే. అంటే ఇక్కడ చూడండి నంబర్ అనేది 1తో స్టార్ట్ అయింది. లెటర్‌తో కాకుండా 1 నంబర్‌తో స్టార్ట్ అయింది. సో, ఇట్స్ ఎన్ ఇన్వాలిడ్. అండ్ ఇందులో చూడండి ప్లస్ అనేది స్పెషల్ క్యారెక్టర్ ఉంది. సో, ఇట్స్ ఇన్వాలిడ్. అంటే ఇక్కడ చూడండి మైనస్ అనేది స్పెషల్ క్యారెక్టర్ ఉంది. నాట్ వాలిడ్. అంటే చూడండి కోలన్ ఉంది. సో, ఇట్స్ నాట్ వాలిడ్. ఇక్కడ చూడండి అపాస్ట్రఫీ ఉంది. సో, ఇట్స్ నాట్ వాలిడ్. సో, ఇక్కడ అండర్‌స్కోర్ అండ్ డాలర్ సింబల్ అండ్ అండర్‌స్కోర్ అండ్ డాలర్ సింబల్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఇట్స్ నాట్ ఓకే. ఇట్స్ మై క్యాపిటల్ లెటర్ స్మాల్. అండ్ ఇంకొకటేంటంటే పైథాన్ ఈస్ ఎ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే, ఈ 2 ఒకటి కాదు. సపోజ్ నేమ్ ఈస్ ఈక్వల్ టు మహేష్ అని ఇచ్చాను. నేమ్ ఈస్ ఈక్వల్ టు ఎంహెచ్ అని ఇచ్చాను. సో, ఈ 2 నేమ్సే. కాకపోతే ఇది స్మాల్ లెటర్, ఇది క్యాపిటల్ లెటర్స్. సారీ ఎన్ఏ క్యాపిటల్ లెటర్స్. సో, ఇది స్మాల్ లెటర్స్, ఇది క్యాపిటల్ లెటర్. ఇది క్యాపిటల్ లెటర్, ఇది స్మాల్ లెటర్. ఈ నేమింగ్ కన్వెన్షన్‌లో పేరు ఒకటే అయినా, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి, ఈ నేమ్ అనేది వేరు, ఈ నేమ్ అనేది వేరు. ఓకే. సో, కేస్ సెన్సిటివ్ ఇన్ ద సెన్స్ ఈ స్మాల్ లెటర్స్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ లెటర్స్. ఓకే. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద వేరియబుల్స్. ఓకే. వాలిడ్ వేరియబుల్ నేమ్స్, ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఇవన్నీ మీకు అర్థమయ్యే ఉండుంటాయి. ఐడెంటిఫైయర్స్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్స్‌నే మనం ఐడెంటిఫైయర్స్ అని పిలుస్తాం. ఇందులో మనం కీవర్డ్ అంటే ఏంటో డిస్కస్ చేయబోతున్నాం. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ స్పెషల్ వర్డ్స్. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ కీవర్డ్స్. ఓకే. ఇవన్నీ కీవర్డ్సే. ఒక 35 ఉండొచ్చు. ఒక 35 ఉండొచ్చు. సో, ఇవన్నీ కూడా కీవర్డ్సే. సో, ఈ కీవర్డ్స్ అంటే ఏంటంటే, ఇవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇవన్నీ యూజ్ చేస్తాం. సో, మనం సి ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవి తెలుస్తాయి. ఇఫ్, ఎల్స్ ఓకే. ఇవన్నీ కూడా కీవర్డ్స్ అని అంటాం. సో, ఈ కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ కింద మనం యూజ్ చేయకూడదు. ఓకే. ఈ కీవర్డ్స్ అనేవి మనం వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు.
ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు మహేష్ ఆర్ లేకపోతే పాస్ ఇది ఒక కీవర్డ్. పాస్ అనేది ఒక కీవర్డ్. పాస్ ఈజ్ ఈక్వల్ టు 87 ఇలా వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయడానికి మనకి పర్మిషన్ లేదు. సో కీవర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ టు అసైన్ ద డేటా వాల్యూ. ఓకే. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్స్. And these are the Python data types: numeric, dictionary, boolean, set, and sequence types. And again in numeric, integer, complex numbers, float, strings, list, and tuple. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇంటీజర్ షార్ట్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్. ఓకే. ఈ ఇంట్ అనే డేటా టైప్ ఏం హోల్డ్ చేసుకుంటుంది? ఎనీ హోల్ నెంబర్. ఓకే. ఎనీ హోల్ నెంబర్. Suppose 99, 999, 8011, 1011. So any whole number it can hold. Okay, integer. Any number it can hold. Okay, complex number. Complex number is nothing but which is in the form of a plus ib. మనం ఎప్పుడు మ్యాథమెటిక్స్లో చదివి ఉంటాం రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ ఫామ్. సో ఇది మనం అంతగా యూజ్ చేయము. సో లీవ్ అబౌట్ దిస్. అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్. సో 56.08, 37.01. సో ఈ డెసిమల్ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఫ్లోట్ కేటగిరీలోకి తీసుకుంటాం. సో ఓకే. అండ్ స్ట్రింగ్స్కి వచ్చేసరికి ఏదైతే మనం డబుల్ కొటేషన్స్లో రాస్తామో ద ఆల్ఫాబెట్స్ దట్ వి రైట్ బిట్వీన్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రింగ్స్. ఓకే. క్యారెక్టర్ అయితే సింగిల్ కొటేషన్స్లో రాస్తాం. స్ట్రింగ్స్ అయితే డబుల్ కొటేషన్స్లో రాస్తాం. సపోజ్ సిఏ బి. ఇది సి అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, బి అనేది ఒక క్యారెక్టర్. సపోజ్ ఈ 3 కలిపి నాకు కావాలనుకుంటే సిఏబి ఇది ఒక స్ట్రింగ్ అవుతుంది. ఓకే. క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఒక బిట్ మాత్రమే ఉంటుంది అందులో. ఓకే. అది సింగిల్ కొటేషన్స్‌లో నోటిఫై చేస్తాం దాన్ని. నోటేట్ చేస్తాం. అండ్ స్ట్రింగ్ వచ్చేసరికి డబుల్ కొటేషన్స్‌లో మనం రిప్రజెంట్ చేయాల్సొస్తుంది. ఓకే. అండ్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని కలిపితే మనం దాన్ని స్ట్రింగ్ అని అంటాం. ఓకే. సపోజ్ స్ట్రింగ్‌లో నంబర్‌ని రిప్రజెంట్ చేసినా కూడా 01 అనేది మనకి తెలిసింది నంబర్ అని. సో ఈ డబుల్ కొటేషన్స్‌లో నంబర్‌ని రిప్రజెంట్ చేసినా కూడా అది స్ట్రింగే అని అంటాం. ఓకే. డబుల్ కొటేషన్స్‌లో అది ఏం రిప్రజెంట్ చేసినా కూడా అది స్ట్రింగ్ అయిపోతుంది. సింగిల్ కొటేషన్స్‌లో రిప్రజెంట్ చేస్తే అది క్యారెక్టర్ అంటాం. ఓకే. అండ్ నౌ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేటా టైప్స్: లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ 4 మీద మనం మళ్ళీ ఒక్కొక్క దాని మీద ఇంకొక సెపరేట్ టాపిక్, సెపరేట్ వీడియో చేస్తాను. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఇస్తాను. సో లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ. ఓకే. ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మనం వేరియబుల్స్ చూసాం కదా! వేరియబుల్స్‌లో ఎట్ ఎ టైమ్ మనం ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. యామ్ ఐ రైట్? ఒక్క వాల్యూని మాత్రమే మనం వేరియబుల్‌లో స్టోర్ చేసుకోగలుగుతాం. సపోజ్ నాకు 5, 6, 7 ఈ 3 వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ x ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7 అని ఇస్తే అది స్టోర్ చేసుకుంటదా? స్టోర్ చేసుకోదు. x ఈజ్ ఈక్వల్ టు 5 మాత్రమే స్టోర్ చేసుకుంటది. 6, 7 స్టోర్ చేసుకోదది. ఓకే. ఒక వేరియబుల్ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. సపోజ్ నేను ఒక వేరియబుల్‌లో మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. లిస్ట్ గాని, సెట్ గాని, టపుల్ గాని, డిక్షనరీ గాని. ఓకే. సో సపోజ్ లిస్ట్ L ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7. ఓకే. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్‌లో నోటేట్ చేయాలి. దిస్ ఈస్ ద సింటాక్స్. లిస్ట్‌కి స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. అండ్ సెట్‌కి ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే. అండ్ టపుల్‌కి ఓపెన్ బ్రాకెట్స్. ఓకే. అండ్ డిక్షనరీ వచ్చేసరికి సమ్‌వాట్ డిఫరెంట్. డిక్షనరీ అనేది ఈ మూడిట్లతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో డిక్షనరీ అనేది ఏంటి అంటే కీ వాల్యూ పెయిర్‌ని స్టోర్ చేసుకుంటుంది. డిక్షనరీ ఈజ్ నథింగ్ బట్ కీ వాల్యూ పెయిర్ అంటే ఏంటంటే ఎక్స్, వై, ఏ, బి, ఎం, ఎన్ ఈ విధంగా స్టోర్ చేసుకుంటుంది. ఎక్స్, వై, ఏ, బి, ఎం, ఎన్ అంటే ఏంటంటే అండ్ ఆర్బిటరీ వాల్యూస్, రాండమ్‌గా తీసుకున్నాను. సో సపోజ్ ఎక్స్ అనేది ఒక కీ అనుకోండి. కీ. వై అనేది దాని యొక్క వాల్యూ అయి ఉండాలి. ఓకే. సపోజ్ స్టూడెంట్ రోల్ నంబర్ అనేది కీ కింద తీసుకున్నాను నేను. 1. సో వై అనేది పేరు అయి ఉండాలి. మహేష్. సపోజ్ ఏ అనేది ఇంకొకటి రోల్ నంబర్. బి అనేది వాడి యొక్క పేరు అనిల్. ఓకే. ఎం అనేది ఇంకొక రోల్ నంబర్. ఎన్ అనేది అమిత్. సో ఇలా కీ వాల్యూ పేరు రూపంలో మన యొక్క డేటా అనేది స్టోర్ అవ్వాలి అనుకుంటే డిక్షనరీ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే. సో లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ ఇవన్నీ ఏంటి అంటే మనం వీటి గురించి మనం చాలా తెలుసుకోవాల్సి ఉంది. సెపరేట్ వీడియోస్‌లో వీటిలో చాలా మెథడ్స్ ఉంటాయి. చాలా యూజ్‌ఫుల్ డేటా టైప్స్ ఇవన్నీ.
అండ్ చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే డేటా టైప్స్ ఇవన్నీ. ప్రోగ్రామింగ్‌లో గాని, ఎగ్జామినేషన్స్‌లో గాని, క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో గాని ఎక్కువ క్వెషన్స్ అనేవి మనం వీటిల మీద ఎక్కువ సాల్వ్ చేస్తాం. కనుక ఒక్కొక్క వీడియో మీద ఒక్కొక్క వీడియో చేసి చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. సో, నేను బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఇస్తున్నాను అంతే. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఒక వేరియబుల్ ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోగలదు. కానీ లిస్ట్ ఈస్ సెట్ టపుల్ డిఫరెంట్ వాల్యూస్ నంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది తనలో స్టోర్ చేసుకోగలదు. ఓకే. లిస్ట్ అనేది క్లోజ్డ్ బ్రాకెట్స్, సెట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్, టపుల్ అనేది ఓపెన్ బ్రాకెట్స్ అండ్ డిక్షనరీ అనేది అగైన్ ఫ్లవర్ బ్రాకెట్స్. బట్ డేటా అనేది డిఫరెంట్‌గా ఉంటది. కీ వాల్యూ పెయిర్ ఫార్మాట్‌లో ఉంటుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీద నేను ఒక మళ్ళీ సెపరేట్ వీడియో చేసి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ దిస్ ఈస్ ద ఓవర్‌వ్యూ, బ్రీఫ్ ఓవర్‌వ్యూ అబౌట్ ద డేటా టైప్స్.